ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిది అనేది మనకు జూన్ 4th క్లారిటీ వస్తుంది. గట్టిగా 4 రోజుల టైం మాత్రమే ఉంది. అయితే పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కొన్ని నియోజకవర్గాల విషయంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే చర్చ విపరీతంగా జరుగుతుంది. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురంలోని కదిరి నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున మక్బూల్ బాషా పోటీ చేస్తున్నారు. ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేయడం. అయితే టీడీపీ తరఫున కందికుంట వెంకట ప్రసాద్ గారు చేస్తున్నారు. ఈయన ఆల్రెడీ 2009లో ఎమ్మెల్యేగా గెలుచున్నారు. 14, 19లో ఓడిపోయి ఉన్నారు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే దాని మీద చర్చ బాగా జరుగుతుంది. పోలింగ్ సరళిని బట్టి ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకున్నారు. మెజారిటీ పోస్ట్ పోల్స్ అయితే కదిరి నుంచి వైసీపీ గెలుస్తుంది అని అంచనాలు అయితే వేశారు. అయితే అక్కడున్న టీడీపీ శ్రేణులు కానీ, పార్టీ అభిమానులు కానీ, అక్కడున్న ఓటర్స్ విషయంలో కానీ నడుస్తున్న విషయం ఏంటంటే ఎవరికి విజయం అంత సులువు కాదు, ఇద్దరికీ టైట్ ఫైట్ నడుస్తుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కందికుంట ప్రసాద్ గారు అయితే గడిచిన 2 సార్లు ఓడిపోయి ఉండడం వల్ల సింపతి వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా నేను గెలుస్తానన్న ధీమాలో ఉన్నాడు. ఓటింగ్ సరళిని బట్టి కూడా ఆయన అంచనా వేస్తున్నారు. ఇటువైపు చూస్తే మక్బూల్ బాషా గారు అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉండడం వల్లే అతనికి టికెట్ ఇచ్చింది వైసీపీ. సో మైనారిటీ ఓట్స్లో మెజారిటీ నాకే పడినాయి. అలాగే బీసీ సామాజిక వర్గాల్లో కూడా ఓట్ల చీలికి వచ్చి నేనే గెలుస్తాను, ఇదే విషయాన్ని పోస్ట్ పోల్ సర్వేలు కూడా చెప్తున్నాయి అని ఆయన బలంగా నమ్ముతున్నారు. సో కదిరి నుంచి నేనే గెలవబోతున్నాను అనే ధీమాలో మక్బూల్ బాషా ఉన్నాడు. ఇదే విషయాన్ని చాలా పోస్ట్ పోల్ సర్వేలు, నిన్న వచ్చిన నాగన్న సర్వే కూడా ఖచ్చితంగా కదిరిలో వైసీపీ గెలవబోతుందని డిక్లేర్ చేసింది. అయితే ఎవరి సర్వేలు ఎలా ఉన్నా సరే జూన్ 4th ఎవరు గెలుస్తారు అనేది మనకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి, అక్కడ ఓటర్ల తీరు ప్రకారం, పోలింగ్ జరిగిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో కదిరిలో గెలిచే అవకాశం ఉన్నట్టు క్లారిటీగా కనపడుతుంది.